హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం తెలంగాణలో ఆసరా పింఛన్ల పరిస్థితి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారి పాలనలో పెన్షన్ వ్యవస్థలో పెద్ద మార్పులు వచ్చాయి. ముందుగా 200 రూపాయలు మాత్రమే ఉన్న ఈ పెన్షన్ను ఒకేసారి 2000 రూపాయలకు పెంచి వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు నిజమైన ఆసరాగా నిలిచింది. కానీ ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? పెన్షన్దారులు ఎలాంటి ఇబ్బంది పడుతున్నారు? ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటుందా లేదా అన్నీ ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కాబట్టి వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అలాగైతేనే వీడియోలో ఉన్న సమాచారం మీకు క్లిష్టంగా అర్థమవుతుంది. దాంతోపాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా గత పరిస్థితి గురించి మాట్లాడుకుందాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో ఆసరా పెన్షన్లు పెద్ద స్థాయిలో పెంచబడ్డాయి. ముందు 200 రూపాయలు మాత్రమే, తర్వాత ప్రతి నెల 2000 రూపాయలు మాత్రమే ఇచ్చారు. ఈ పెన్షన్ల వల్ల వృద్ధులు స్వయం ఆధారంగా జీవించారు, వితంతువులు ఆర్థిక భరోసా వచ్చింది, దివ్యాంగులకు జీవనోపాధి కలిగించింది, ఒంటరి మహిళలకు సహాయం అందింది. ప్రతి నెల టైంకి ఈ డబ్బులు రావడంతో ప్రజలు ధైర్యంగా జీవించేవారు, కుటుంబ సభ్యులు కూడా వారిని గౌరవించేవారు. ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం చూస్తే ప్రస్తుత అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో పెద్ద హామీ ఇచ్చింది. పెన్షన్ను 2000 రూపాయల నుండి 4000 రూపాయలకు పెంచుతామని. 2.5 సంవత్సరాలు గడిచినా ఇంకా 4000 రూపాయలు అమలు కాలేదు. ఇప్పటికీ 2000 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. ఇది పెన్షన్దారుల్లో నిరాశను కలిగించింది. ఇప్పుడు అసలు సమస్య ఏంటంటే ఆలస్యంగా పెన్షన్. ప్రతి నెల రావాల్సిన పెన్షన్ ఆలస్యంగా వస్తుంది. సాధారణంగా 22వ తేదీకి మాత్రమే పెన్షన్ వస్తుంది. సమస్యలు: సర్వర్ పనిచేయకపోవడంతో డబ్బులున్నా లేకపోవడం, క్యాష్ సమస్య, కొన్ని రోజులు నగదు సరిపడలేకపోవడం, ఇది అందరికీ ఇవ్వలేకపోవడం. దీన్ని నిజమైన సందర్భంలో చూస్తే సంగారెడ్డి జిల్లాలో ఉన్న గుమ్మడిదలలో జరిగిన సంఘటన. గత నెల పెన్షన్ ఈ నెల 10న వచ్చింది. అంటే 11, 12 తేదీల్లో కొంతమందికి మాత్రమే ఇచ్చారు. 13న సర్వర్ డౌన్ అయింది. పరిస్థితి ఏమైందంటే డబ్బు ఉంది కానీ సర్వర్ లేదు, సర్వర్ ఉంది కానీ డబ్బు లేదు. ఈ విధంగా జరిగింది. దీంతో వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు రోడ్డెక్కి నిరసన చేపట్టారు. ఇప్పుడు మరి ప్రజల సమస్య ఏంటంటే పెన్షన్దారులు ఏమంటున్నారు? మాకు ప్రతి నెల ఈరోజే ఈ డబ్బు కావాలని, ఇది మాకు జీవనాధారం అని ప్రశ్నిస్తున్నారు. ఒక నెల ఆలస్యం అయితే తీసుకున్నాం, ఇప్పుడు సర్వర్ సమస్యలతో కూడా మాకు ఇబ్బందులు పెరిగాయి. ఇంకా ఒక పెద్ద సమస్య ఏంటంటే 2 నెలల పెన్షన్ తీసుకోకపోతే కూడా క్లోజ్ అయ్యే ప్రమాదం ఉంది. దీంతో వాళ్ళు భయపడుతున్నారు, అలాగే ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు ఈరోజు ఎంతమందికి పెన్షన్ జమ అవుతుంది, అసలు జమ అవుతుందా అనే ప్రశ్నకి వస్తే అధికారికంగా ప్రతి నెల తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది మంది పెన్షన్దారులు ఉన్నారు. సుమారు 40 నుండి 47 లక్షల వరకు ఈ పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారు. కానీ సర్వర్ సమస్యలు, క్యాష్ లోపం, డిస్ట్రిబ్యూషన్ సమస్యలు ప్రతిరోజు వారికి అందరికీ ఒకేసారి జమ కావడం లేదు. కొందరికి ముందే వస్తుంది, కొందరికి ఆలస్యం అవుతుంది. అంటే పూర్తిగా స్మూత్గా అమలు కావడం లేదు అనేది నిజం. మొత్తానికి చూస్తే గతంలో పెన్షన్ వ్యవస్థ బాగా పనిచేసింది. ప్రస్తుతం హామీలు పూర్తిగా అమలు కాలేదు, ప్రజలు ఇంకా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం చేయాల్సింది సర్వర్ సమస్యలు వెంటనే పరిష్కరించాలి, టైంకి పెన్షన్ ఇవ్వాలి, 4000 రూపాయల హామీ అమలు చేయాలి. లేకపోతే పెన్షన్ మీద ఆధారపడే వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు మరింత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఇవి ఈరోజు యొక్క చేయూత పెన్షన్ల గురించి లేటెస్ట్ అప్డేట్స్. ఈ వీడియోలో కొంచెమైనా సమాచారం తెలుసుకున్నట్టు అనిపిస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.